Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మందికి దిస్ విల్ బి చాలా మందికి ఉండదు అనమాట కృష్ణానగర్ కష్టాలు. ఎవర్ ఫేస్ దట్ డబ్బులు లేక ఇంట్లో అడగాలని అనిపించక అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి కూడా నేను ఫార్చునేట్ అండి. పైసలు ఫస్ట్ నుండి కూడా నా దగ్గర లేవు నా దగ్గర లేవు. ఓకే. ఎందుకంటే నేను ఆబ్వియస్లీ ఇప్పుడు 18, 20, 21 ఇయర్స్కి మన దగ్గర ఏం డబ్బులు ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చినాక కూడా మై మామ్ యూస్ టు పే మై రెంట్, మై మామ్ యూస్ టు గివ్ మై పాకెట్ మనీ. కానీ ఎక్కువ టైం పట్టలేదు మా అమ్మకి. ఇప్పటికీ నేను ఆమె మీద ఒక రకంగా డిపెండెంట్ ఉంటా. నా దగ్గర డబ్బులు లేవు, సడన్గా ఇలా అయిపోయాయి అనుకోండి, ఐ కాల్ హర్, అమ్మ నాకు డబ్బులు కావాలి పంపిస్తావా అంటే సరే పంపించేస్తాను, పంపిస్తుంది అమ్మ నాకు. సమ్ టైమ్స్ నా దగ్గర ఎక్కువ ఉంటాయి, నేను అటు పంపిస్తా. కానీ మనం ఎంత ఎదిగినా కూడా పేరెంట్స్కి చిన్నపిల్ల అంటారు కదా, సమ్ టైమ్స్ ఐ విల్ కాల్ దెమ్ అండ్ ఐమ్ లైక్ నా దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఐ విల్ కాల్ దెమ్ అండ్ లైక్ నా దగ్గర రీఛార్జ్ అయిపోయింది, రేపు రీఛార్జ్ చేస్తారా, ఐ వాంట్ టు డూ ఇట్ కావాలని. సో మన రీసెంట్గా లాస్ట్ మంత్ అనుకుంటా మా పెద్దనాన్న అడిగాను 2 months బ్యాక్, పెద్దనాన్న నా రీఛార్జ్ అయిపోతుంది చేస్తారా అన్న. ఎంత చేయాలి బిడ్డ అన్నాడు. చూడండి మంచి ప్లాన్ ఏమన్నట్టు చూడండి. అవునా నేను చూస్తాలే అని చెప్పి హీ డిడ్ ఇట్ ఫర్ 8 months 9 months ప్లాన్ ఒకసారి వేసేసి. ఐ హ్యావ్ మనీ బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా. సో కష్టాలు ఉండే డెఫినెట్లీ ఉన్నాయి, కానీ వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను నెగ్గక రాగలిగిన అన్నీ కూడా మంచిగా. 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి, టాక్స్లో ఉన్నాయి. క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి దాంట్లో, అండ్ కొత్త ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. అండ్ ఏమంటారు ఇంకా డేట్స్ ఇట్లాంటివి ఏం రాలేదు, ఇంకా కొన్ని చేంజెస్ ఇట్లాంటివి ఏమో అవుతా ఉన్నాయి. ఇంకొకటి మాత్రం ఇంకా స్క్రిప్ట్ చదువుతున్నా, అది అయిపోతే దెన్ ఐ హ్యావ్ టు సీ అది ఎట్లా వెళ్తుందని. ఎనీవేస్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఈజ్ రైటింగ్. సో అండ్ ఆల్సో ఐ డిడ్ అ ప్రొడక్షన్ రీసెంట్గా, లైక్ లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను కొంచెం ఆఫ్ ఉండే బికాజ్ I was into other project, like I'm being executive associate producer, whatever you call it. అన్ని ఏవైతే ఉన్నాయి డిపార్ట్మెంట్ అన్ని టచ్ చేస్తుంది ఆల్మోస్ట్. డైరెక్టర్ కూడా అయిపోండి అట్ట నేర్చేసుకోండి, అది కూడా కొంచెం కష్టం. అది చాలా మన బుర్రంతా పెట్టాలి అక్కడ, కలర్స్ గురించి అన్ని తెలుసుకోవాలి, డీటెయిలింగ్స్ చూసుకోవాలి. కాస్ట్యూమ్స్ లో ఎలాగో వెళ్ళి పెట్టేసిన కాబట్టి మేబీ ఆర్ట్ కూడా చేయగలుగుతానేమో, చేసేయచ్చు. నేను మన కొత్తపూరుడు డిఓపి అండ్ పరిషన్ డిఓపి ఒకరనమాట. ఐ కాల్డ్ హిమ్, ఎందుకో ఖాళీగా ఉన్న 1 week 2 weeks నాకు బోర్ కొడుతుంది ఇంట్లో, ఉట్టిగా ఇన్స్టాగ్రామ్ అది ఇదని టైం పాస్ చేస్తున్నా. కాల్డ్ హిమ్, వాసు గారు ఎట్లా ఉన్నారు ఏంటంటే బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారని మాట్లాడిండు. దెన్ యాజ్ హిమ్ ఏం జరుగుతుంది వాసు అంటే ప్రాజెక్ట్ అవుతుంది, నన్ను పిలవచ్చు కదా నీ అసిస్టెంట్గా పని చేస్తాను నేను. ఈజ్ లైక్ వై యూ వాంట్ టు డూ దిస్, నేను ఖాళీగా ఉన్నా, ఐ వాంట్ టు లెర్న్ ద వర్క్, నాకు లెన్స్ అవి ఇవి నేను ఇస్తాను మీకు, జస్ట్ ఐ వాంట్ టు బీ దేర్ అంటే ప్రసన్న నువ్వు ఆల్రెడీ చాలా చేస్తున్నావు వద్దిగా ఇంట్లో రెస్ట్ తీసుకో. దెన్ కామెడీ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఏం చేస్తావు ఎన్ని చేస్తావు నువ్వు అని. బట్ ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ లైక్ అండ్ ఐ వాంట్ టు లెర్న్, డూ వన్ లింక్ అని ఐ వాంట్ టు లెర్న్. బికాస్ మనకి అన్నిటి మీద పట్టు వచ్చింది అనుకోండి, మేబీ మీరు అన్నట్టు డైరెక్టర్ అయిపోతే, సో ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ కదా. సో అట్లా. సో అంటే యూ హ్యావ్ ఎనీ అదర్ ఇలాంటి ఒక రోల్స్ చేయాలి పర్టికులర్ గా యాక్షన్ చేయాలి చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నాయో ఇలాగే చూస్తారు, బట్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్ వస్తే బాగుంటుంది, మాకు మంచిగా మమ్మల్ని మేము ఎలివేట్ చేసి చూపించుకోవచ్చు అని ఉంటుంది. అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? ఫైట్ దగ్గర నుంచి ఇవన్నీ వింటున్నాం కానీ ఈ ఫైట్ సీన్స్ అవి ఇవి అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏం చెప్తారు? అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ. నాకు అది కిల్ బిల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఉమా తుర్మన్ చూసి అబ్బా ఐ వాంట్ టు డూ ఇలాంటి రోల్ అని ఊగిపోయాను నేను. అండ్ ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ వేర్ ఐ లెర్న్ కరాటే. ఒక 2 years 3 years నేను బాగానే దాని మీద కష్టపడి బ్రౌన్ బెల్ట్ దాకా వెళ్ళి ఇంకా బ్లాక్ వస్తుంది, ఇంకా వచ్చేస్తుంది, ఇంకా నెక్స్ట్ టోర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చేస్తుంది అన్నప్పుడు మా అమ్మ వద్దు ఇంకా ఆపే అంది. ఎందుకు వై అంటే బికాజ్ షీఈస్ బిజీ, మై ఫాదర్ ఈస్ బిజీ, మమ్మల్ని టోర్నమెంట్స్ అటు ఇటు తిప్పాలంటే అమ్మాయిలం ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి, నేను పట్టుకొని తిరగలేము అని అంటే దెన్ ఐ గేవ్ అప్. బట్ ఐ హ్యావ్ దట్ ఏమంటారు ఐ వాంట్ టు డూ యాక్షన్ అని ఉంది. బట్ క్యారెక్టర్ పరంగా అంటే ఒక మంచి మూగమ్మాయి రోల్
అసలు మాటలు లేకుండా చాలా చాలా కామ్గా బాగా జస్ట్ విత్ ద ఎక్స్ప్రెషన్ ఐ వాంట్ టు ట్రై. ఎట్లా అంటే నేను చేయగలుగుతానా అసలు, ఓకే ఐ వాంట్ చెక్ అవుట్ లైక్ ఓకే నేను చేస్తానా లేదా అని. చిన్నప్పుడు జెండేసుకుంటూ బెల్ట్ పెట్టుకుంటూ చూసినటువంటి ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. ఏఎన్ఆర్ గారి కళతో ఎక్స్ప్రెషన్ చేస్తారు కదా, ఐ వాంట్ టు ఎందుకో మరి లైక్ ఎందుకంటే మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ చేయడం ఇస్ చాలా ఈజీ. మాట్లాడకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోని ఓన్లీ జెస్టర్స్తోని Communicate చేయడం చేయగలం. అనేది. అండ్ సినిమాలు సిరీస్ ఎనీథింగ్, ఈవెన్ రీసెంట్గా ఐ డిడ్ ఎ షార్ట్ ఫిలిం. ఏమంటారు మన ఫిల్మ్ ఫెస్టివల్స్కి దానికి పంపిద్దాము అంటే ఓకే ఫైన్ నేను వింటాను ఒకసారి కథ నాకు నచ్చితే డెఫినెట్లీ చేస్తానంట. అంటే మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తారో లేదో, ఎందుకు చేయను, కథ నచ్చితే చేస్తా, కథ నచ్చాలి. అండ్ యూట్యూబ్కి అంటే మాత్రం చేయను నేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే బడ్జెట్స్ తక్కువ ఉంటాయి, అది ఎంత రీచ్ ఉంటుందో తెలియదు, ఏంటో తెలియదు. బట్ కథ బాగుండి నిజంగా నా క్యారెక్టర్ అక్కడ ఏదో చేస్తుంది, ఒక వెయిట్ ఉంది క్యారెక్టర్ కంటే డెఫినెట్లీ ఐఎమ్ అప్ ఫర్ ఇట్. ఐ డెఫినెట్లీ డూ. సో అట్లా నేను రీసెంట్ షార్ట్ ఫిల్మ్ చేశాను. సో ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఎనీథింగ్. క్యారెక్టర్ అంతే. క్యారెక్టరైజేషన్ లో మిమ్మల్ని చూపించే Yeah. విధానం బాగుంటే మాత్రం సాయి ప్రసన్న is in for your project. Yes. అలాంటి అంటే 5 నిమిషాలు కనబడ్డా చాలండి, కానీ ఇంపాక్ట్ ఉండాలి ఆ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు మీరు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో అట్లా. అసలు దట్ వాస్ లైక్ ద థింగ్. థియేటర్స్ లో మిమ్మల్ని జనాలు గుర్తుపట్టి ఇల్లు అనడాలు ఇవన్నీ చూసాను నేను ఇన్ యువర్ వీడియోస్. అది దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండ్ పాజిటివ్ సైడ్ ఫర్ ఆర్టిస్ట్ పర్టికులర్ గా. ఆర్ట్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya For 18 million subscribers.